హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఈ మెటాఫోర్స్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. మెటాఫోర్స్లో ఇప్పటికీ ఒకప్పటికి అంటే ఈ ప్రజెంట్ ఇప్పుడు రన్ అవుతున్న మెటాఫోర్స్కి ఒక సంవత్సరం ముందు మెటాఫోర్స్కి కూడా చాలా అంటే చాలా తేడా అనేది వచ్చిందనమాట. ఆ తేడా ఎందులో వచ్చింది అంటే ముందుగా మనం ఫోర్స్ కాయిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక సంవత్సరం ముందు ఫోర్స్ కాయిన్స్కి ఇప్పుడు ఫోర్స్ కాయిన్స్కి చాలా కొన్ని వందల డిఫరెన్స్ అనేది ఒక 100లో డిఫరెన్స్ అనేది రావడం అనేది జరిగిందనమాట. అంటే అప్పుడు ఏంటంటే ఒక 4,500 రూపాయలు పెట్టి అంటే ఒక $50 పెట్టి మనం ఎంట్రీ అయ్యి మనం కాయిన్ తీసుకోవాలనుకున్నట్టయితే మనకేంటంటే 200 ఎంఎఫ్ఎస్ ఫోర్స్ కాయిన్స్ అనేది రావడం జరిగేది అనమాట. అంటే 4,500 రూపాయలు పెట్టి ఒక $50 పెట్టి మనం కాయిన్స్ తీసుకున్నట్టయితే ఒక 200 ఫోర్స్ కాయిన్స్ అనేది రావడం జరిగేది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మెటాఫోర్స్ కాయిన్ విలువే దగ్గరగా $3 ఉందనమాట. అంటే ప్రజెంట్ రేట్ వచ్చి $2.77 ఉందనమాట. దగ్గరగా $3 అయిందనమాట. ఒక కాయిన్ విలువే $3 అయిందనమాట. ఓకేనా. దాన్ని బట్టి లెక్కేసుకున్నట్టయితే మనకు దగ్గరగా ఒక 10 రెట్లు 15 రెట్లు ఎక్స్ట్రానే మనీ అనేది ఎక్స్ట్రానే మనకి కాయిన్ విలువ అనేది పెరిగిందనమాట. మనం అప్పుడు జస్ట్ ఎన్ఎఫ్టీ తీసుకోవాలన్నా ఇప్పుడు జస్ట్ ఎన్ఎఫ్టీ తీసుకోవాలన్నా కూడా సేమ్ ఒకే రూల్ పాటు అవుతుంది అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే రూల్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మంత్ కానీ మారే ఛాన్సెస్ అనేది ఉందన్నమాట. దాని గురించి ఒకవేళ ఎవరైనా సరే మీరు మెటాఫోర్స్లో జాయిన్ అయ్యి జస్ట్ ఎన్ఎఫ్టీకి ఎలిజిబుల్ అవ్వాలి అనుకున్నట్టయితే క్లాసిక్లో 5 స్లాట్లు తీసుకోవాలి. యూనివర్స్లో 3 టైర్లు తీసుకున్నట్టయితే మనకి జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది రావడం జరుగుతుంది అనమాట. అదేంటంటే మనకి ఫ్రీగా వస్తుంది అనమాట. ఈ జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది ఏంటంటే ఫ్రీగా వస్తుంది అనమాట. ఆ జస్ట్ ఎన్ఎఫ్టీ విలువ ఏంటంటే అప్పట్లో ఒక సంవత్సరం ముందు ఆ జస్ట్ ఎన్ఎఫ్టీ ఫ్రీగా వచ్చిన దాని విలువ 15,000 ఉండేది అనమాట అండి. ఆ 15,000 ఉన్న విలువ ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇప్పుడు ఏంటంటే దగ్గరగా 1,22,000 రూపాయలు అనేది ఇప్పుడు ఉందన్నమాట. కాబట్టి మెటాఫోర్స్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తి అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. ఓకేనా. ఒక సంవత్సరం ముందుకి ఇప్పటికీ చూసుకున్నట్టయితే చాలా రెట్లు వాళ్ళ ఆస్తి అనేది పెరిగినట్టు అనమాట, పెరుగుతూ వస్తుంది అనమాట. అలాంటి క్షణంలో అలాంటి టైంలో మనం ఏంటంటే ఒక మంచి జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అంటే మనం సపోజ్ మన ట్రస్ట్ వాలెట్ మనం మెటాఫోర్స్లో జాయిన్ అవ్వాలంటే ఒక ట్రస్ట్ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అది ట్రస్ట్ వాలెట్ కావచ్చు, లేదంటే టోకెన్ పాకెట్ కావచ్చు, లేదంటే మెటామాస్క్ కావచ్చు. ఇలాగేంటంటే ఆ వాలెట్ క్రియేట్ చేసుకున్న క్రమంలో మనకేంటంటే ఒక 12 కీవర్డ్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి. ఒక 12 కీవర్డ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ వాలెట్ క్రియేట్ చేసుకోవడానికి మనం అందులో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఏంటంటే ఫోన్ నెంబర్ కానీ, మన పేరు కానీ, మన ఈమెయిల్ ఐడి కానీ ఏది ఎలాంటివి కూడా మన పర్సనల్ డీటెయిల్స్ ఎలాంటివి కూడా మనం దానికి ఇవ్వమన్నమాట అండి. ఓకేనా. ఎలాంటి పర్సనల్ డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వము. ఓన్లీ నేమ్తో సహా కూడా ఏది 12 కీవర్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. 12 కీవర్డ్స్ అనేది ఆ వాలెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 12 కీవర్డ్స్ని కూడా మనం చాలా జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. దాన్ని ఏంటంటే ఎవరో ఒకరు మనం ఆ క్రియేట్ చేసుకునే క్రమంలో ఏంటంటే మనం ఎవరో ఒకరు వాట్సాప్ అనేది పంపించుకుంటాం. అది ఓన్లీ మన వాట్సాప్కైనా లేదంటే వేరే వాళ్ళు ఫ్యామిలీలో ఉన్న వాట్సాప్కైనా ఎవరికైనా వాట్సాప్లో సెండ్ చేసిన తర్వాత అప్పుడు అక్కడ ఏ విధంగా అయితే మనకి ఆర్డర్లో వచ్చినాయో ఆ ఆర్డర్లో తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఏంటంటే ఆర్డర్ ప్రకారంగా మనం ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ఆ సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏంటంటే క్రియేట్ సెట్ చేసుకున్న తర్వాత ఎవరైతే వాట్సాప్ పంపించామో మనం ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళ వాట్సాప్ లో వెంటనే డిలీట్ చేయాలన్నమాట. ఓకేనా. అలాగే ఇంకో విషయం ఏంటంటే సపోజ్ ఎవరైనా సరే ఈ వాలెట్ క్రియేట్ చేసుకోవడం రాక కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ అప్లైన్ చేత వాలెట్ అనేది క్రియేట్ చేయించుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అప్లైన్ చేత వాలెట్ క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఆ క్షణంలో కూడా మీరు ఏంటంటే మీ అప్లైన్ మీకు వాలెట్ క్రియేట్ చేస్తున్నాడు అంటే మీరు పక్క నుండి చూసుకోవాలన్నమాట అండి. ఓకేనా. ఏం చేస్తున్నాడు మన ఈ వాలెట్స్లో వచ్చిన కీవర్డ్స్ 12 కీవర్డ్స్ కూడా ఏమైనా పక్కనైనా సేవ్ చేసి పెట్టుకుంటున్నాడా, కాపీ చేసుకుంటున్నాడా, లేదంటే ఇట్లైనా రాసి పెట్టుకుంటున్నాడా అనేది మనం క్లియర్గా కూడా గమనించాలన్నమాట. ఏమో ఎవరని చెప్పలేం కదండి. దాని గురించి ఏంటంటే అంటే అప్లైన్ని తప్పు పట్టమని నేను చెప్పట్లేదు. అలాంటి తప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి
అనేది నేను చెప్తున్నాను అనమాట అండి. చూడడానికి యాప్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కానీ ఈ మూడాట్లో సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట అండి. మూడాట్లో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ 3 కూడా చాలా ట్రస్టెడ్ వ్యాలెట్లు అనమాట. ఇది ఏ ఫోన్ లో అయితే మీరు క్రియేట్ చేసుకుంటారో ఆ ఫోన్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలా భద్రంగా అనేది పెట్టుకోవాలన్నమాట. ఫోన్ చాలా భద్రంగా పెట్టుకోవాలి. ఆ ఫోన్ ఏంటంటే మీ పిల్లలకి కానీ లేదంటే తెలియలేని వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఫోన్ అనేది ఇవ్వకూడదు అనమాట. పిల్లల చేతికి ఇచ్చినట్టయితే గౌకుని ఏం ఆటలు ఆడుకునే టైంలో వాళ్ళు ఏం డిలీట్ చేస్తారో అనేది వాళ్ళకి తెలియదు అనమాట. అంటే ఇది మంచి ఉపయోగపడేదా లేదంటే ఉపయోగపడిందా అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి అలాంటి టైంలో సడన్ గా మనకి అది కానీ డిలీట్ చేసినట్టయితే ఆ 12 కీవర్డ్స్ అనేది మనం మిస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఓన్లీ ఫోన్లోనే కాకుండా మీరు ఏంటంటే ఒక భద్రంగా ఒక చిన్న డైరీలో రాసి పెట్టుకోవాలన్నమాట అండి. ఆ 12 కీవర్డ్స్ కూడా భద్రంగా ఒక 2-3 చోట్ల రాసి పెట్టుకోవాలి. 2-3 చోట్ల రాసి పెట్టుకునేసి చాలా భద్రంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఆ రాసి పెట్టుకున్న క్రమంలో మీరు ఒక నామినీ కూడా చెప్పి ఉంచాలన్నమాట. మీరు ఎవరైతే మీ నామినీని పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ నామినీ కూడా చెప్పి ఉంచాలి. ఒకవేళ పెళ్ళైన వాళ్ళైతే మీ భార్యకు చెప్పుకోవాలి, లేదంటే పిల్లలు పెద్దవాళ్ళని ఇలా ఉంటే పిల్లలకి చెప్పుకోవాలి, లేదంటే పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మా నాన్నలకి చెప్పుకోవాలి. చెప్పుకునేసి దాని విలువ ఆ 12 కీవర్డ్స్ విలువ వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పి అప్పుడు వాటిని జాగ్రత్తగా పెట్టమని చెప్పాలన్నమాట అండి. ఓకేనా. వాటి విలువ మీరు చెప్పలేదు అనుకోండి, వాటి విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి, అది ఎంత విలువ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేసి మిస్ చేసి మర్చిపోవడం, మిస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. వాటి విలువ ఎప్పుడైతే మనం క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసామో అప్పుడు ఓహో ఇది ఎంత విలువైందేమో అని చెప్పి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సపోజ్ ఆ వాలెట్ అనేది డిలీట్ అయింది అనుకోండి, అందులో మీకు ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు, ఒక 1,00,000 రూపాయలు, ఒక 10 లక్షలు ఎంత ఉన్నా కూడా మనం ఆ వాలెట్ 12 కీవర్డ్స్ డిలీట్ అయిపోయినాయి అన్నట్టయితే మనం ఒక్క రూపాయి కూడా తిరిగి తీసుకురాలేము అనమాట. అది మీ వల్ల కాదు, మీ అప్లైన్ వల్ల కాదు, తిరిగి ఈ ప్రాజెక్ట్ ఎవరైతే క్రియేట్ చేశారో లాడో సార్, ఆ లాడో సార్ వల్ల కూడా కాదనమాట. ఓకేనా. దాని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మెటాఫోర్స్ లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆస్తి సంపాదించుకుంటున్నారో, ఈ ప్రాపర్టీ ఎవరైతే సంపాదించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ ఫోన్ జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. అలాగే తర్వాత ఏంటంటే మీ 12 కీవర్డ్స్ జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. మీ ఫోన్లు ఎవరైనా తెలియని వాళ్ళకి ఫోన్ లాక్ ఓపెన్ చేసి ఇవ్వడం కానీ అలాంటి కూడా ఏం చేయకూడదు అనమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు టెలిగ్రామ్లో మనకి తెలియని లింక్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. మనకు తెలియకుండానే బోల్డ్ లింక్స్ వస్తుంటాయి. అలాంటి మనకు పనికిరాని లింక్లు ఏది కూడా క్లిక్ చేయకూడదు. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మన వాలెట్లో ఉన్న మనీ ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. హ్యాకర్స్ అనమాట. మనం తెలియలేని లింక్లు ఏదైనా క్లిక్ చేసినట్టయితే మన వాలెట్ ఖాళీ అవుతుంది అనమాట. దాని గురించి మనకు అవసరమైనది అయితేనే అది మనం క్లిక్ చేసుకోవాలి. అంతేగాని ప్రతిదీ కూడా మన టెలిగ్రామ్లో వచ్చిన ప్రతి లింక్ కూడా మనం క్లిక్ చేయకూడదు అనమాట అండి. ఆ విధంగా కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా నమ్మి జాయిన్ అవ్వచ్చు. ఇందులో ఏదో పేర్లు చెప్పకూడదు కానీ కిబో అంటారు, అదంటారు, ఇదంటారు, ఏదో పనికిరాని వాటిల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి పనికిరాని కాయిన్ నా దగ్గర 1,00,000 ఉన్నాయి, 30 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, 50 లక్షలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి, పేరుకి చెప్పుకోవడానికే నా దగ్గర ఇన్ని లక్షలు ఉన్నాయని, ఓకేనండి, ఇన్ని లక్షల కాయిన్లు ఉన్నాయని చెప్పుకోవడానికి కానీ దాన్ని 4 గీసుకోవడం కూడా పని చేయనమాట. ఎవడో ఒక 10 రూపాయలు కూడా కొని అవకాశం అనేది లేదనమాట. అది దానివల్ల ఏంటంటే ఈ మెటాఫోర్స్ కాయిన్ అనేది మన కళ్ళ ముందే నిన్నగాక మొన్న వచ్చింది కాయిన్. ఇది నిన్నగాక మొన్న తయారై వచ్చిన కాయిన్ ఇది ఇప్పుడు మార్కెట్లో మంచిగా రేటు పలుకుతుంది. చాలా మంది నమ్ముకుంటున్నారు, చాలా మంది కొనుక్కుంటున్నారు. అలాంటి ఉపయోగపడే ప్రాజెక్టులో మీరు జాయిన్ అయ్యి మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోండి. ఓకేనా. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మెటాఫోర్స్ అప్డేట్స్ గురించి నేను ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.